తిరుమల శ్రీవారిని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యప్రసాద్ చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, మొన్న అన్నదాత సుఖీభావ, ఇవాళ చేనేత కార్మికులకు అలాగే నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నట్లుగా రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు. ఏర్పాట్లతో ఈరోజు శివ దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఒకటి తర్వాత అన్నీ పూర్తి చేసుకుంటా ఉన్నాం. తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చిన తర్వాత మొన్న అన్నదాత సుఖీభావ, మరి ఈరోజు చేనేత దినోత్సవం. చేనేతలందరూ కూడా బాగుండాలని అతిగా అందరికంటే ఎక్కువగా కష్టపడేది చేనేతలు కాబట్టి వారు ఆనందోత్సవాలతో ఉండాలి, ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి వారికి ఉచితంగా కరెంట్ అవ్వచ్చు. అలాగే ఏదైతే గతంలో 24,000 ఇచ్చి మిగతా అన్నీ కూడా ఇవ్వడం మానేశారో అన్ని పథకాలు మళ్ళా గతం రోజుల్లో 14 ఎట్లయితే అలా అన్ని పునర్వైభవంగా స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ 25,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా, అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్తో పాటు ఉచిత కరెంటు నాయి బ్రాహ్మణులకు, అలాగే ఇతర వెనుకబడిన వర్గాలు కూడా ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో. గత పాలకులు ఏదైతే ఈ రాష్ట్రానికి అందరినీ కూడా తరిమి వేసే పరిస్థితిలో మనం చూసామో, ఈరోజు మళ్ళీ అన్నీ కూడా ఆకర్షించుకుంటూ మళ్ళీ వెళ్ళి అందరికి కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు చేయొచ్చు, మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి చేయొచ్చు అనే దిశగా ఏదైతే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్యాలు, ఆ శక్తి ఇంకా ప్రసాదించాలని 7 కోట్ల కోరుకుంటున్నాను.